బజాజ్ పల్సర్ 150కి అలాగే యమహా ఎఫ్జెడ్ రేవ్ ఈ రెండు వెహికల్స్కి మధ్య ఒక క్విక్ కంపారిజన్ అయితే చూడబోతున్నాం. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకోకుండా ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఇంజను, సస్పెన్షను, సీట్ కంఫర్ట్, ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్స్ ఇవి రెండు కూడా, మైలేజ్ అండ్ మోర్ ఓవర్ ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ అండి. రెండు కూడా మనకి ఆల్మోస్ట్ 1,37,000 రూపాయలు యమహా ఎఫ్జెడ్ రేవ్ రీసెంట్ బేస్ మోడల్లో వస్తుంటే, బజాజ్ పల్సర్ 150 1,33,000 నుంచి 1,35,000 దాకా అమ్ముతున్నారు యూజీ మోడల్. ఓవరాల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ రెండిట్లో ఏది కొనాలన్న కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. సో ఈ వీడియోలో దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో చాలా ఇంపార్టెంట్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఇంజన్ గురించే. యమహా ఎఫ్జెడ్లో మనకి చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్ అయితే ఉంది. రెండింటిని రైడ్ చేసి నేను ఈ కంపారిజన్ అయితే చేస్తున్నాను. సో ఆ రైడ్ ఫుటేజ్ కూడా మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో యమహా ఎఫ్జెడ్లో 13.3 Nm టార్క్, 12.4 bhp పవర్ తోడు వస్తుంది. కిక్ రాడ్ అయితే ఉండదు, ఇది మీరు గమనించాలి. ఇంకా బజాజ్ పల్సర్ 150లో 13.25 Nm టార్క్, 14 bhp పవర్ అయితే ఉంటుంది. కిక్ రాడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి రెండు వెహికల్స్ ఓవరాల్గా రైడ్ చేసేటప్పుడు నాకేమనిపించిందంటే, సిటీ ట్రాఫిక్ కండిషన్లో కావచ్చు, హైవే మీద ఇన్స్టెంట్గా టాప్ స్పీడ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు కావచ్చు, రెండిటి యొక్క పికప్ అండ్ పుల్ ఒకే రకంగా ఉంటాయి. రెండిటి యొక్క టార్క్లు సేమ్ కాబట్టి అర్థమైపోతూ ఉంటుంది. ఇనిషియల్ పుల్కి ట్రై చేసిన ప్రతిసారి ఆ మూవ్ ఏదైతే ఉందో అది రెండిటికి సేమ్గా అనిపిస్తుంది. బట్ 14 bhp పవర్ ఉండటం వల్ల త్రిబుల్ డిజిట్ 100 క్రాస్ అయ్యే విషయంలో బజాజ్ పల్సర్ 150 కాస్త డామినేట్ చేస్తుంది యమహా ఎఫ్జెడ్ని. బట్ ఈ రెండింటి యొక్క ఇంజన్స్ గురించి మాట్లాడుకుంటే, స్మూత్నెస్ విషయంలో యమహా ఎఫ్జెడ్ చాలా స్మూత్ అనిపించింది. అండ్ కొంచెం సర్వీస్ అటు ఇటు అయినా కానీ యమహా ఎఫ్జెడ్లో ఆ స్మూత్నెస్ లెవెల్స్ అయితే మ్యాక్సిమం తగ్గట్లేదు. బజాజ్ పల్సర్ 150 కొంచెం పవర్ఫుల్ ఉంటుంది పవర్ విషయంలో, బట్ అయినప్పటికీ కూడా స్మూత్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇంకా రిఫైన్ చేయాలన్నమాట బజాజ్ పల్సర్ 150ని. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. రెండు కూడా ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్సే. 125cc కాదని ఇక్కడికి వచ్చేదే కొంచెం ఫ్యూల్ ఎఫిషియెంట్గా, కొంచెం పర్ఫార్మెన్స్ కూడా కోరుకునే వాళ్ళే వస్తారు. సో ఆ విషయంలో రెండు మీకు మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. బట్ యమహా ఎఫ్జెడ్ మాత్రం కొంచెం బెటర్ మైలేజ్ వస్తుంది. బికాజ్ ఆఫ్ అక్కడ మీకు మిస్ అయింది చూడండి, పవర్ 12.4 bhp పవర్ తోటి కాంప్రమైజ్ అయ్యారే, వాళ్ళకి ఇక్కడ ఆ మైలేజ్ రూపంలో కొంచెం ఆ బెనిఫిట్ అయితే దొరుకుతుందన్నమాట. 55 kmpl యమహా ఎఫ్జెడ్లో వస్తుందన్నమాట. సో ఒక 5 కిలోమీటర్లు తక్కువ మనకి 50 కిలోమీటర్లతోటి బజాజ్ పల్సర్ 150 వస్తుంది. ఆ 5 కిలోమీటర్లు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు యమహా ఎఫ్జెడ్ని అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోండి. మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ ఇది. నెక్స్ట్ సీట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవి రెండు కూడా సింగిల్ సీట్తో ఆఫర్ చేస్తున్నారు. సో సింగిల్ సీట్ అంటే ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. అలాగే ఈ రెండు వెహికల్స్ని మీరు రైడ్ చేసేటప్పుడు సో ఖచ్చితంగా కూడా రైడర్కి చాలా కంఫర్ట్ ఉంటుంది. అఫ్కోర్స్ యమహా ఎఫ్జెడ్లో వైడర్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. అది నాకు కొంచెం నచ్చుతుంది. కంపేరిటివ్లీ బజాజ్ పల్సర్ 150cc కొంచెం వైడర్ స్పేస్ ఉండటం వల్ల సఫిషియెంట్గా ఉంటుందన్నమాట రైడర్కి. అంటే కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ దూరం వెళ్ళినా ఇబ్బంది అనిపించదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి యమహా ఎఫ్జెడ్లో సీట్ కొంచెం వైడర్ ఉంటుంది కాబట్టి పిలియన్ కంఫర్ట్ బాగుంటుంది. బజాజ్ పల్సర్ 150తో పోల్చుకుంటే నేను కొంచెం డీప్గా చెప్తున్నాను. ఓవరాల్గా రెండు ఫ్యామిలీకి బాగానే ఉంటాయి. బట్ కొంచెం కంఫర్ట్ వైజ్ సింగిల్ సీట్ అయినప్పుడు కూడా యమహా ఎఫ్జెడ్ బాగుంటుంది. సో సింగిల్ సీట్ కాబట్టి రెండిట్లో, సో బజాజ్ పల్సర్ 150 అయినా ఇదైనా మీరు సింగిల్ సీట్తో ఒక వెహికల్ చూస్తున్నట్లయితే రెండింటిని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బైక్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది సో సస్పెన్షన్ వైజ్ మాట్లాడుకుంటే, సో మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారనమాట యమహా ఎఫ్జెడ్లో. సో మనకి చాలా బాగుంటుంది మోనోషాక్ సస్పెన్షన్ అంటే, సస్పెన్షన్ ప్లేబ్యాక్ బాగుంటుంది. అండ్ ఇక్కడ డ్యూయల్ షాక్ అబ్జార్వర్స్ ఆఫర్ చేస్తున్నారు. సార్ లిటరల్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ గుడ్ మూవ్ ఇక్కడ సస్పెన్షన్ బాగుంటుంది. డ్యూయల్ షాక్ అబ్జార్వర్స్ అయినా 150cc సస్పెన్షన్ బాగుంటుంది. ఈ రెండు సస్పెన్షన్స్ని నేను రైడ్ చేస్తున్నప్పుడు అన్ఈవెన్ రోడ్లోకి, పార్ట్ హోల్స్ ఉన్న ఏరియాలోకి వెళ్ళి రైడ్ చేసినప్పుడు, సో బోత్ సస్పెన్షన్స్ ఎక్కడ కూడా నాకు డిస్కంఫర్ట్ అయితే లేదు. బట్ మోనోషాక్ సస్పెన్షన్ కొంచెం ఎట్లా చూసుకున్నా కాస్త మీకు సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ బాగుంటుందన్న ఒపీనియన్ చాలామందికి ఉంటుంది. సో అలాంటి థాట్ ఉన్న వాళ్ళు మీరు మోనోషాక్ కోసం అయితే మాత్రం ఇటు వెళ్ళిపోండి యమహా ఎఫ్జెడ్. డ్యూయల్ షాక్ అబ్జార్వర్స్ అయినా సరే జనరల్గా కూడా మీకు మంచి ప్లేబ్యాక్ ఉంది కాబట్టి సస్పెన్షన్ వైజ్ మీరు ఏ వెహికల్ తీసుకున్నా బాగానే ఉంటుంది. మోనోషాక్ సస్పెన్షన్లో ఉండే మెయిన్ ఆ బ్యూటీ ఏంటంటే, మీరు బైక్ని వంచి తిప్పేటప్పుడు, యూటర్న్స్ తీసుకునేటప్పుడు, కొంచెం స్పీడ్లో కార్నరింగ్ వచ్చినప్పుడు కొంచెం గ్రావిటీ లెవెల్స్ బాగుంటాయి. అంటే స్టెబిలిటీ, హై స్పీడ్ స్టెబిలిటీ, కార్నరింగ్ స్టెబిలిటీ బాగా ఆఫర్ చేస్తుంది యమహా ఎఫ్జెడ్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది. ఓవరాల్గా డే టు డే లైఫ్లో చిన్న లాంగ్ రైడ్స్, అలాగే డైలీ కమ్యూట్ చేసేటప్పుడు, కొంచెం అన్ఈవెన్ రోడ్లో తిప్పుకునేటప్పుడు, అండ్ సిటీలో ట్రాఫిక్ కండిషన్లో వచ్చే ఆ స్పీడ్ బ్రేకర్స్ని క్రాస్ చేసేటప్పుడు ఈ రెండు సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది సేమ్ అయితే ఉంటుందన్నమాట. మీకు స్పెసిఫిక్గా నాకు మోనోషాకే కావాలంటే ఎఫ్జెడ్ తీసుకోండి. లేదు డ్యూయల్ షాక్ అబ్జార్వర్స్ అయినా పర్లేదు, బాగానే ఉంది కదా అనుకుంటే బజాజ్ పల్సర్ 150 తీసుకోండి. సారీ గైస్, చిన్న సబ్స్క్రిప్షన్ అలర్ట్. ఇక్కడ ఈ బార్ చూసారా, నాట్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు మన ఛానల్ని. బట్ ఎవరు అంత తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. ఇంకా ఎంత కన్విన్సింగ్గా నేను వీడియో చేయాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ మీరు చూడటం వల్ల, సో మీరు మంచి వెహికల్ని మీ అంతటి మీరే
మనీ లూజ్ అవ్వకుండా వేస్ట్ వెహికల్ మీద ఇన్వెస్ట్ చేయకుండా హ్యాపీగా మంచి వెహికల్ కొనుక్కుంటారు కొనుక్కునే సమయానికి. సో మీకు హెల్ప్ చేస్తుంది, నాలెడ్జ్ ఆఫర్ చేస్తుంది. కానీ మన ఛానల్ ఎలాంటి నాన్ సెన్స్ అయితే ఉండదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద హై పాయింట్స్ ఉంటాయి, ప్లీజ్ ఇచ్చేయాలండి. అండ్ వీడియోని లైక్ చేస్తారని ఇస్తున్నాను. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రెండింటి యొక్క టైర్స్ గురించి. ఈ రెండిట్లో బ్యాక్ సైడ్ టైర్స్ నేను స్టాండర్డ్ వేరియంట్ గురించి కంపేర్ చేస్తున్నాను. నేను బజాజ్ పల్సర్ 150లో ట్విన్ డిస్క్ని అసలు తీసుకురాను. ఎందుకంటే సో ఆ వెహికల్ తీసుకోవటం ఆ పర్ఫార్మెన్స్కి అంతలా టైర్ వేసుకొని అది మెయింటెనెన్స్ పరంగా ఇబ్బంది పెడుతుంది. కానీ సో అది నేనైతే అసలు సజెస్ట్ చేయను. స్టాండర్డ్ వేరియంటే నా దృష్టిలో చాలా బెటర్ బైక్ అనమాట బజాజ్ పల్సర్ 150లో. అందుకే ఈ రెండింటికి మధ్య కంపారిజన్ అయితే చేస్తున్నాను. ఈ రెండు వెహికల్స్లో బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే బజాజ్ పల్సర్ 150లో మనకి 100/90 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. అండ్ ఎఫ్జెడ్లో చూసుకున్నట్లయితే 140 సెక్షన్ టైర్ అయితే వస్తుంది అనమాట. సో 140, 100 ఎంత వైడర్ టైర్ ఆఫర్ చేస్తున్నారంటే ఎఫ్జెడ్లో చాలా బెటర్ టైర్ ఉంది. ఇదేం చేస్తుందంటే ఆ రోడ్ గ్రిప్ అనేది మీకు చాలా బాగా ఆఫర్ చేస్తుంది. బ్రేక్ కొట్టిన ప్రతిసారి బెస్ట్ రోడ్ గ్రిప్ దొరుకుతూనే సో అన్ఈవెన్ రోడ్లోకి వెళ్ళినప్పుడు ఆ బంప్స్ ఏవైతే ఉంటాయో అవి మీ దాకా రాకుండా ఉండటం కోసం కొంచెం ఉపయోగపడుతుంది అనమాట. సో అలాగే ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 100 సెక్షన్ టైర్ వస్తుంది. సో మనకి ఎఫ్జెడ్లో ఇక్కడ చూసుకున్నట్లయితే 80 సెక్షన్ టైర్ అయితే వస్తుంది అనమాట. అండ్ రెండింటికి కూడా ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ తోటే వస్తున్నాయి, సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటే ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్గా కొంచెం బెటర్ రోడ్ గ్రిప్, అలాగే కొంచెం బెటర్గా మీకైతే మాత్రం యమహా ఎఫ్జెడ్ ఉంటుంది. సో మంచి రోడ్ గ్రిప్ చూస్తున్నట్లయితే ఆబ్వియస్లీ మీరైతే వెళ్ళిపోండి, యమహా ఎఫ్జెడ్ బెస్ట్ చాయిస్ అనమాట. మంచి టైర్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా లైట్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుతూ నా ఫైనల్ వర్డిక్ట్ అయితే ఇస్తాను. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక బజాజ్ పల్సర్ 150 యొక్క లైట్ సెటప్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టిల్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బాగుంటుంది చూడటానికి ఫ్రంట్ లుక్ అనేది. బట్ స్టిల్ అది ఇంకా హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉండటం కొంచెం డిసప్పాయింట్ చేసే విషయమే. అయినప్పటికీ కూడా ఫ్యూచర్లో వచ్చేస్తుంది, 2026లో మేబీ వస్తుంది కంపల్సరీ కూడా ఎల్ఈడి సెటప్ తోటి. మనం త్వరలోనే చూడబోతున్నాం. సో అలాగే యమహా ఎఫ్జెడ్లో చూసుకుంటే ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్, ఆ రవిలో మనకి ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్, సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా ఎల్ఈడితో ఇచ్చి చాలా బాగుందన్నమాట. సో ఎల్ఈడి సెటప్ కలిగినటువంటి లైట్ సెటప్ ఫ్రంట్ నుంచి మనం అయితే మాత్రం ఎఫ్జెడ్లో అయితే కాస్త అట్రాక్టివ్గా చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి యూనిక్గా ఉండేటువంటి పల్సర్ యొక్క స్టెప్ అప్ 10 ప్యాక్ టైల్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు. అది చాలా స్టైలిష్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. ఇంకా అవుట్డేటెడ్ కాదు, ఇంకో 5 సంవత్సరాల పాటు బ్యాక్ సైడ్ నుంచి లుక్ అనేది ఇంకా ఏ వెహికల్ కూడా క్రాస్ చేయలేదన్నమాట బజాజ్ పల్సర్ 150ని. అండ్ ఇక్కడ యమహా ఎఫ్జెడ్లో ఒక చిన్న హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆ డిజైన్కి అది సరిపోయింది. ఇక కన్సోల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండిట్లో మనకి బజాజ్ పల్సర్ 150లో డిజిటల్ కన్సోల్ వస్తుంది, అండ్ అలాగే సెమీ డిజిటల్ కన్సోల్తో కూడా వస్తుంది. సో చెప్పుకోదగ్గ ఫీచర్స్ అయితే మాత్రం ఈవెన్ ఎఫ్జెడ్లో కూడా లేవు. ఇక్కడ మనకి బేస్ వేరియంట్ గురించి మాట్లాడుతున్నాం కదా, నెగిటివ్ కన్సోల్ వస్తుంది వితౌట్ బ్లూటూత్ కనెక్టివిటీ కన్సోల్. సో ఇక్కడ పెద్ద క్లమ్జీగా కనిపిస్తుంటుంది, లో బ్రైట్నెస్ ఉంటుంది. అసలు డిస్ప్లే అయితే మాత్రం అంత బాగాలేదు, కన్సోల్ అయితే అంతంత మాత్రంగానే ఉంది. నేను రైడ్ చేసేటప్పుడు నాకు పెద్ద కనిపించింది కూడా ఏం లేదు. సో డిసప్పాయింటెడ్ అన్నమాట ఎఫ్జెడ్ తోటి. ఇంకా బజాజ్ పల్సర్ 150లో కూడా డిజిటల్ కన్సోల్ ఉంది, కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. బట్ అప్పటికి ఇక్కడ కూడా నేను డిసప్పాయింటెడ్ బికాస్ ఆఫ్ ఇక్కడ కూడా అంతే లో బ్రైట్నెస్ ఉంటుంది, క్లమ్జీగా ఉంటుంది, అండ్ చాలా చిన్న చిన్న లెటర్స్. సో నాకైతే మాత్రం నచ్చలేదు. యూజీ మోడల్ ఉంటుంది సెమీ డిజిటల్ కన్సోల్ తోటి, అది కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది అనమాట నాకైతే. ఇక కన్సోల్ పరంగా ఏది తీసుకుంటారు అనేది ఫైనల్గా మీ ఒపీనియన్. ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉంటాయి, మేనేజ్ చేయొచ్చు కన్సోల్ తోటి అంతే. ఇక ప్రైస్ పాయింట్లో 1,35,000, 1,37,000 అదే 2,000 రూపాయలు, 3,000 రూపాయలు మీకు కొంచెం ఎక్కువగా ఎఫ్జెడ్ అయితే ఉండొచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్స్ రెండిట్లో ఈ ఫీచర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కన్వర్జేషన్ పరంగా ఏది తీసుకోవాలి అని అంటే నేనైతే ఫైనల్గా మీకు ఒక్క విషయం క్లియర్గా చెప్పగలుగుతాను. మీరు మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ బండి, చాలా స్మూత్గా ఉండే విధంగా, అండ్ మరో ఓవర్ మీకు ఎఫ్జెడ్ యొక్క లుక్ నచ్చి, అండ్ కన్సోల్ కూడా హెడ్ ల్యాంప్ కూడా మీకు ఎల్ఈడి సెటప్ తోటి, సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా ఇలానే కావాలి. అండ్ మోర్ ఓవర్ మీకు మోనోషాక్ సస్పెన్షన్ అనేది, వైడర్ టైర్స్ అండ్ బ్రేకింగ్, అలాగే సఫిషియంట్ సీట్ ఫర్ రైడర్ ప్లస్ పిలియన్ ఇలా కావాలని చూసినట్లయితే, అండ్ పర్ఫార్మెన్స్ తగ్గినా పర్లేదు అనుకుంటే ఎఫ్జెడ్ బెస్ట్ చాయిస్. మీరు హ్యాపీగా ఎఫ్జెడ్ అయితే తీసేసుకోండి. ఇంకా బజాజ్ పల్సర్ 150 ఒక ఐకానిక్ మోడల్, క్లాసిక్నెస్, అసలు అది మనసులోంచి పోదు. అది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి మోడల్ ఒకటి పల్సర్ నేను యూస్ చేయాలనే ఆలోచన మీకు ఉన్నట్లయితే సో ఈ వెహికల్ మీరు తీసుకోండి. లేదంటే రిగ్రెట్ అవుతారు. ఎఫ్జెడ్ తీసుకుంటే చాలా రిగ్రెట్ అవుతారు, ఆ ఫీల్ పోదన్నమాట. మీకు కనుక పల్సర్ని వాడాలన్న ఇంట్రెస్ట్ ఉండి, ఆ తప్పు నుండి ఆ రైడింగ్ పోస్చర్ కావచ్చు, ఆ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ని ఇష్టపడే వాళ్ళు అయితే మీరు పల్సర్ని అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం పర్ఫార్మెన్స్ దొరుకుతుంది, ఇది ఒక గుడ్ న్యూస్. అండ్ మైలేజ్ స్లైట్లీ తగ్గుతుంది, 5 కిలోమీటర్ల పెద్ద మ్యాటర్ కాదనుకుంటే మీరు హ్యాపీగా బజాజ్ పల్సర్ 150 అయితే తీసుకోవచ్చు. ఓవరాల్గా ఈ రెండు వెహికల్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా, ఈ చిన్న క్విక్ కంపారిజన్ ద్వారా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. కింద హైప్ ఉంటుంది, వెళ్ళేటప్పుడు హైప్ చేసి వెళ్ళండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.